నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణలో అంటే ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత గారి అంటే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సో ఆమెని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. అక్కడ కోర్టు కూడా ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం కోర్టు కూడా 7 రోజులు రిమాండ్ విధించింది. ఈడీ అధికారులు అయితే 10 రోజులు రిమాండ్ కోరగా 7 రోజులు రిమాండ్ విధించినటువంటి బ్రేకింగ్ కూడా మనం ఇప్పుడు చూస్తాం. దీని మీద మరి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారిని అడిగి ఈడీ అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ మీద ఆయన ఏం మాట్లాడుతారో ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? జరుగుతూ ఉంది, బాగుంది. బీజేపీ ప్రచారం బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అంతా మోడీమయం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈడీ అంటే ఎప్పటి నుంచో ఉంది కవిత అరెస్ట్ అవుతుంది, ఈరోజు అరెస్ట్ అవుతుంది, రేపు అరెస్ట్ అవుతుంది, నానాక రకాలుగా చాలా రకాలుగా మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తం ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితని ఈరోజు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో విచారణ కూడా చేశారు, 7 రోజులు రిమాండర్ విధించారు. సో దీని మీద ఏ విధంగా చూస్తారు? కవిత అరెస్ట్ని ఒక రాజకీయ కోణంలో ఏమంటున్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇది కేవలం ఎంపీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి దుశ్చర్య కింద భావిస్తూ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దీని ఏ విధంగా చూస్తారు? టీఆర్ఎస్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో హ్యూమిలియేషన్లో ఏదో మాట్లాడుతూ ఉంటారండి. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఈడీ సంస్థ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, సో ఈడీ కేవలం మోడీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది, ఇది మోడీయే నడిపించి చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఈయన హైదరాబాద్లో ప్రచారం చేస్తా ఉన్నాడు, ఒకవైపు ఆమెను అరెస్ట్ చేశారు. ఇది దుశ్చర్య కింద భావిస్తా ఉన్నారు. ఏ విధంగా చూస్తారు దీన్ని? ఏ విధంగా చూడనండి, నేను నా క్యాంపెయిన్ చూసుకుంటున్నా. నిజామాబాద్లో పార్లమెంట్లో నా క్యాంపెయినే చూస్తున్నా. నేను ఆ అరెస్ట్ కూడా చూస్తలేను పెద్ద. సో అంటే అరెస్ట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేసిన అంటే ఇది కక్షపూరిత చర్య కాదని ఎంపీ ఈడీ ఏమి ఎలక్షన్ నిలబడదండి. వాళ్ళు పని చేసుకుంటుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, సో అంటే ఆమె నిజంగానే ఈ ఈ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో ఆమె నిందితురాలుగా ప్రూవ్ అవుతుందని చెప్పేసి మీరు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒకటే, అందుకని ఇన్నాళ్ళు అరెస్ట్ ఆపగలిగారు అని చెప్పేసి అంటా ఉన్నారు. దీని ఏ విధంగా చూస్తారు? అది ఉట్టి ముస్లింలని బకరా చేయడానికి కాంగ్రెస్ వాడు చెప్పాడు. అది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. పాపం ముస్లింలందరూ బకరా అయిపోయినారు. వాళ్ళందరూ కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయినారు. కాంగ్రెస్ ఏమో దేశవ్యాప్తంగా పతనంగా అవుతుంది. గతం 30 సీట్లు కూడా రావు భారతదేశంలో మొత్తం కాంగ్రెస్కి 30 కూడా రావు. ఈసారి పోయినసారి 40 దాటింది, ఈసారి 30 దాటది. ఓకే, సో అంటే ఈసారి అంటే కవితకి కంపల్సరీ ఈ లిక్కర్ స్కామ్లో శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలియదు సార్, అది ఈడీ చూడాలి, సుప్రీంకోర్టు చూడాలి. అది గతంలో మీరు కూడా ఈ లిక్కర్ స్కామ్ కోర్టు ఏదో కోర్టు ఒక రౌజ్ అవెన్యూ కోర్టు చూసుకోవాలి. మాకు ఐడియా లేదండి లిక్కర్ స్కామ్ గురించి. మీరు కూడా గతంలో ఛార్జ్ షీట్ చదివాము. అప్పుడు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో కవిత పేరు ప్రస్తావించారు. ఇవాళ అక్యూజ్డ్గా ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ అనుకుంటా అక్యూజ్డ్గా ఉంది. అక్యూజ్డ్గా ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ చదివినప్పుడు కొద్ది గొప్ప అవగాహనతో చెప్పేవి చెప్తాము. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏమవుతుంది అన్నది మాకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 7 రోజులు రిమైండ్ విధించింది. సో ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఎలా ఎట్లుంటుంది పరిస్థితి? కవిత పరిస్థితి కవిత గారు చెప్పాలి ఎట్లుంటుందో, నేను ఎట్లా చెప్తానండి? ఆమె పరిస్థితి ఎట్లుంటుందో నాకేందా రిమాండ్లో నాకెట్టా తెలుస్తుంది చెప్పండి. సో అంటే ఇప్పుడు దీన్ని మీ మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ మీద, ఇది కేవలం మోడీ ఆధ్వర్యంలో జరిగిందని. దీనికి ఇందాక మీరు సమాధానం అలా చెప్పారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? మోడీ గారికి బీజేపీకి ఏం సంబంధం లేదండి. సిబిఐ ఈడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సో మొత్తానికైతే మరి తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? అంటే 17 గెలుచుకుంటారు ధీమాతో ఉన్నారు. ఇప్పుడు ఇంకొక 20 రోజుల పైన మాకు ఫస్ట్ ఫేజ్లో అవుతుంది అనుకున్నాం పోలింగు. 4th ఫేజ్లో అవుతుంది. ఇంకా 20 రోజులు అదనంగా బీజేపీకి దొరికితే ఇంకా 3-4 సీట్లు దున్నేస్తారు బీజేపీ వాళ్ళు. అదేదో 15కో 16కో చేస్తుంది టాలీ తెలంగాణలో. దక్షిణ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండరు. ఓకే, సో ఇదివరకు ఏదన్నా సరే కొంచెం ఫైర్గా మాట్లాడే అరవింద్ గారు ఎన్నికల సమయం వచ్చేసరికి కాస్త నెమ్మదించారు. ఏమైతే డిసెంబర్ 3 తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయారు కదా, దాని తర్వాత తగ్గించేసుకున్నాను నేనే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లు కాదు, వాళ్ళని దింపాలి. ఆ కసి వేరు, వీళ్ళు దింపేసినాం కదా. ఇప్పుడు ప్రోగ్రెసివ్ అడ్మినిస్ట్రేషన్ మీద ధ్యాస పెట్టుకోవాలి, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్. మరి ఇంకొకళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళని దింపే కార్యక్రమాలు చేస్తున్నారా? వాళ్ళకి అంటే కాంగ్రెస్ని ఎదుర్కొనే పద్ధతి వేరే ఉంటుంది, టీఆర్ఎస్ని వేరే ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ వాడు కేసీఆర్ భాష కాంగ్రెస్ వాడు మాట్లాడాడు. అట్లా మాట్లాడు కదా. సో అలా మాట్లాడారు కాబట్టి ఆ విధంగా కౌంటర్ ఇచ్చారు. అంతే కదా మరి. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఘాటుగా మాట్లాడుతున్నారు.
ఘాటుగా మాట్లాడటం వేరు, కేసీఆర్ భాష, కేటీఆర్ భాష, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ అహంకారము, అది వేరు. సో రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక మాట మాట్లాడారు, అంటే రీసెంట్లీ కొన్ని సభల్లో గద్దె దించి ఈసారి అక్కడ దేశంలో మోడీని కంపల్సరీ గద్దె దించుతాం అని చెప్పి మాట్లాడారు. ఎలా ఉండు మరి? ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు అదే ఏం చెప్తాడో చూసుకోరు. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళందరూ నీ గద్దెని జాగ్రత్తగా ఉంచుతారా? రేవంత్ అయితే నా మిత్రుడు ఉంచాలా, సేఫ్గానే ఉండాలి అని నేను కోరుకుంటా, కానీ వాళ్ళు ఏం కోరుకుంటారో అది చూసుకోమానండి. మోడీని ముట్టుకునే స్థాయి ఎవరికి లేదు ఇక్కడ. ఓకే, ఈసారి మరి ఆప్కి బార్ 400కి పార్ అంటున్నారు, అంటే నిజంగా 400 పైనే వస్తాయి కారణం? ఈజీగా వస్తాయి, ఈజీగా. గతంలో 303, ఇప్పుడు ఎన్డీఏకి 400 పైన అన్నారు, 370 బీజేపీ టార్గెట్ వస్తాయి. సో మొత్తానికైతే లిక్కర్ స్కామ్లో ఇక మీరు చెప్పాల్సింది ఇదే, చట్టం తరపున దాన్ని చేసుకుంటూ పోతుంది అంతే. మీ అందరికి కూడా కావాల్సిందే అయింది కదండి, ముఖంలో నవ్వుతున్నారు. మీడియాకి మాకేం సంబంధం లేదు, జస్ట్ ఎందుకంటే గతంలో అడిగేదే మీరు, గతంలో మీరే ఉక్కు అడిగేది, ముఖాలు వెలిగిపోతున్నాయి మీ. ఓకే సార్, గతంలో మీరే ఒంటికాల మీద లేచారు ఈ లిక్కర్ స్కామ్ మీద, ఎందుకంటే 100 కోట్ల వర లిక్కర్లో అవినీతి పరాలుగా ఉందని చెప్పేసి మాట్లాడింది మీరు. మాట్లాడినామండి, ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడినా, ఓన్లీ ఉన్నది కదా. సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 9-10 నెలల నుంచి ఆమె మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కదా, ఉన్నది కదా, అబద్ధం ఏముంది? ఉన్నదే మాట్లాడినాము. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.